ఇంటర్నేషనల్ లింకేజ్ ఉన్నటువంటి ఒక క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్గా ఫిలిపైన్స్ కంట్రీ ఆరిజిన్గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. సో దీంట్లో మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ఏటీఎం కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ ఆఫ్ 60 lakhs వర్త్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనము క్యాష్ ఫ్రీజ్ ఉండొచ్చు, మిగతా మెటీరియల్స్ రూపంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఒక 10 member గ్యాంగ్ ఇక్కడ లోకలీ ఆపరేట్ చేసేవాళ్ళు. అది కాకుండా అతను శివ అనే ఒకతను రాయలసీమ రీజన్ అతనే, బట్ ఫిలిపైన్స్లో ఉంటాడు. సో వీళ్ళు అందరూ కలిపి ఆపరేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో తలారి మధు అనే ఒక వ్యక్తి, కళ్యాణ్ దుర్గం సంబంధించిన అతను, వాళ్ళు ఈ శివ అనే ఫిలిపైన్స్ అతనితో ఇనిషియల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో దాంట్లో శివ అనే అతను, మీరు బెట్టింగ్ నడిచిన దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో 60% మాకు, 40% మీకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిపి దాని బేసిస్ మీద మధు అనే అతను ఇక్కడ లోకల్స్ దగ్గర సిమ్ కార్డ్స్, పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఈ కార్గో ప్యాంట్స్ వస్తాయి. ఆ కార్గో ప్యాంట్స్ ద్వారా ఇవి అన్నీ కూడా ఫిలిపైన్స్కి పంపించడం జరుగుతుంది. సో దాని భాగంగానే మనము ఒక 15 సిమ్ కార్డ్స్, కొన్ని చెక్ బుక్స్ అండ్ ఏటీఎం కార్డ్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేసి ఉన్నాము. సో ఇవి వాడి ఇళ్ళు అన్ని సైబర్ నేరాలకు ఉండొచ్చు, బెట్టింగ్ ఉండొచ్చు, కెసినోకి ఉండొచ్చు, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఈ పాస్బుక్స్, ఈ సిమ్ కార్డ్స్ని వాడి వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ శివ అనే అతను ఈ డ్రీమ్ ప్లే 1 ఏముంది, ఈ యాప్ సంబంధించి లింక్స్ అది పంపిస్తాడు. సబ్సిక్వెంట్గా మధు అనే అతను మిగతా లోకల్లీ ఉన్నటువంటి హెడ్స్కి, వాళ్ళకి లింక్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు లోకల్గా బెట్టింగ్ అది నడిపిస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక కళ్యాణ్ దుర్గం సంబంధించిన ఒక 6 members మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు ఏలూరుకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, ఒకరు విజయవాడకి సంబంధించిన వాళ్ళు, ఇంకొకతను కర్ణాటక అతను అబ్స్కాండ్ ఉన్నాడు, అండ్ ఈ శివ అనే అతను కూడా ఫిలిపైన్స్లో అబ్స్కాండ్ ఉన్నాడు. సో వీళ్ళని కూడా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఐపీఎల్ సంబంధించి నడుస్తున్నటువంటి ఈ బెట్టింగ్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు మనము ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో అన్ని ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, బెట్టింగ్ ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, మట్కా ఉండొచ్చు. సో ఇట్లాంటి అన్నిట్లో మీద మనము క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తాయి. సో ఈ నేరాలకి ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటి పనిష్మెంట్ మనకు కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉంది. సో ఇవన్నీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఉన్నటువంటి నేరాల కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. సో ఆర్గనైజ్ క్రైమ్ కింద మనము కేసెస్ బుక్ చేసి ఇట్లాంటి వాళ్ళ మీద చట్టపరంగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకటి యాక్షన్ అయితే, ఇంకొకటి అతి కష్టం మీద కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మనము జల్సాల కోసం పాడు చేసుకుని ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్ మీదకి వస్తున్నాయి. సో దీని మీద కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. అండ్ మీరు మీ హార్డ్ అండ్ మనీని ఏదో అలాగ జల్సాల కోసమో లేదా ఫన్ కోసమనో ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్ మీదకి వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ తరపు నుంచి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తరపు నుంచి గట్టి యాక్షన్ ఉంటుంది దీని మీద. అలాగే మీడియా నుంచి కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ దిస్. అలాగే పబ్లిక్లో కూడా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు పాస్ ఆన్ చేసినట్టయితే మనం దాని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ లోకల్గా ఇతను మధు అనే అతని నేతృత్వంలో ఇట్లాంటిది నడుస్తూ ఉంది. అతను లోకల్స్లో కొంతమంది లీడర్స్, ఇప్పుడు మధు నుంచి
మళ్ళీ ఒక హెడ్ చిత్రదుర్గలో, ఒక హెడ్ కర్ణాటకలో, ఒక హెడ్ ఏలూరులో, ఒక హెడ్ విజయవాడలో ఇలాగ వాళ్ళు వాళ్ళకి లింక్స్ అది పంపించి వాళ్ళ ద్వారా దీంట్లోకి జాయిన్ చేపించి గేమ్ ఆడుతున్నారు. బికాస్ వీళ్ళకి కూడా 40% ఏం ప్రాఫిట్ వస్తుంది, అది వీళ్ళకి కూడా గెయిన్ కాబట్టి. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు బయటకు వచ్చినప్పుడు ఆ లీడ్ బేసిస్ మీద మనం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కామన్ మ్యాన్ని తీసుకెళ్తారు, అతనికి ఆధార్ కార్డు ఉంటుంది, అతనికి పాస్బుక్ మొత్తం నార్మల్గా వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలాగా అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ ఉంటుంది అదే ప్రాసెస్ లాగా వాళ్ళు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేసి కేవైసీ ఆర్ కేవైసీ మొత్తం అన్ని కంప్లైంట్స్ చేస్తూ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని కేసెస్లో డార్మెంట్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ ని బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళ కన్వెన్స్. సో మనం కూడా ఒకటి ముందు రాయదుర్గంలో ఒక సైబర్ క్రైమ్ కేసు చేసి ఉన్నాం. సో దాంట్లో డార్మెంట్ ఉన్నటువంటి ఒక కరెంట్ అకౌంట్ని వాళ్ళు మళ్ళీ వేరే ఫోన్ నెంబర్ ద్వారా లింక్ చేసి వాడడం జరిగింది. అట్లాంటి కన్వెన్స్ కేసెస్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటున్నాయి. బెట్టింగ్ యాప్ లోకల్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మనము వాచ్ ఉంచడం జరిగింది. రీసెంట్గా కొంతమందికి మనం సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ద్వారా కూడా వాళ్ళని పిలిచి మనం కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఈ యాప్ మాకు ఇప్పటిదాకా దృష్టికి అయితే రాలేదు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 crores పైన జరిగినట్టుంది ట్రాన్సాక్షన్. అతని నేటివ్ అడ్రస్ రాయలసీమ, అంటే అతని స్లాంగ్ లాంగ్వేజ్ అది బట్టి మనము రాయలసీమ లాగా అనుకుంటున్నాము. సో ఫర్దర్ డీటెయిల్స్ మనం వర్కౌట్ చేస్తున్నాం. మనకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరెవరు ఆడుతుంటారు, ఆ గ్యాంగ్స్ గ్రూప్స్ అన్ని కూడా తెలిసే ఉంటాయి. సో వాళ్ళకి నేను ఆడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు కూడా ఆడమన్నప్పుడు ఈజీగా జాయిన్ అయిపోతున్నారు. రోమింగ్ అండి, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, రోమింగ్ వాడచ్చు, సైబర్ క్రైమ్కి వాడచ్చు. మీకు చాలా వరకు సైబర్ నేరాలు ఈ మధ్యన వాట్సాప్ ద్వారానే జరుగుతాయి. ఆ నెంబర్స్ మీరు చూస్తే మీకు పాకిస్తాన్ నెంబర్స్ నుంచి చాలాసార్లు వాట్సాప్ +92 నుంచి చాలాసార్లు వచ్చుంటాయి, +1 నుంచి వచ్చుంటాయి. ఇలాగ డిఫరెంట్ దీని నుంచి ఉన్నటువంటి వేరే ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి చాలాసార్లు మెసేజెస్ మాకు వస్తూ ఉంటాయి. వాట్సాప్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. డ్రగ్స్ సంబంధించి ఇప్పటిదాకా చాలా వరకు మనము అవేర్నెస్ మీటింగ్స్ అవి జిల్లా వ్యాప్తంగా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరు డ్రగ్స్ స్మగల్ చేస్తున్నారు, ఎవరు డ్రగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళ మీద మనము గట్టి యాక్షన్ కూడా మనము తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఇది కూడా మనము ఇప్పటిదాకా చేసి ఉన్నాము. సో వీఆర్ మూవింగ్ అ స్టేజ్ అహెడ్ నౌ. సో ఇప్పుడు ఈ కిట్స్ మనము ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఈ కిట్స్ ద్వారా ఇంకా మీద నార్మల్గా మనం ఎలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామో అలాగే ఇంకా మీద డ్రగ్స్ కూడా మనము టెస్టులు చేయడం జరుగుతుంది. సో డ్రగ్స్కి కూడా టెస్ట్ చేసి, ఇది బేసికలీ యూరిన్ త్రూ చేసేటటువంటి టెస్ట్. సో డ్రగ్స్కి దీంట్లో టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళని మనం కేసెస్ కూడా బుక్ చేసి వాళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చి ఉంది, ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్, దాని మీద కూడా మనము వర్కౌట్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇది అక్రాస్ ద డిస్ట్రిక్ట్ మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఇనిషియల్గా ఒక 1000 కిట్స్ వరకు మనం ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకొక 10,000 కిట్స్కి ఆల్రెడీ ఆర్డర్ కూడా ప్లేస్ చేసి ఉన్నాము. సో అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఇది నడుస్తుంది. అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో, ఎస్పెషల్లీ అనంతపూర్ టౌన్, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ ఎక్కడ మనకు కొంచెం ఈ గాంజా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అట్లాంటి ఏరియాస్లో ఎక్కువనే మనము టెస్ట్ అది చేయడం జరుగుతుంది.